హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మరి తెలంగాణ హైకోర్టు సంబంధించి నోటిఫికేషన్స్ ఆల్రెడీ తెలంగాణకు వచ్చి రావడం జరిగింది. మరి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా మనకు త్వరలోనే 245+ వేకెన్సీస్కు రాబోతుంది నోటిఫికేషన్. మరి వీటికి సంబంధించి ఇంగ్లీష్ అనేది చాలామంది అభ్యర్థులు ఇబ్బంది పడుతున్నారు. ఆ ఉద్దేశంతో మనకు ఉత్తమ్స్ అకాడమీ నుంచి మీకు ఈ యొక్క ఇంగ్లీషు చాలా సులభంగా ఉన్న ఉద్దేశంతో మీకు క్లాసెస్ అనేది రన్ చేస్తున్నాం. మరి ఈరోజు మనం వర్డ్ పవర్లో భాగంగా సెషన్ 3లో చూస్తున్నాం విత్ కంప్లీట్ తెలుగు మీనింగ్ అనమాట. మరి ఇది తెలంగాణ హైకోర్టు కానీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కానీ పనికొస్తుంది. ఇంగ్లీష్ వొకాబులరీలో భాగంగా ఇక వర్డ్ పవర్ అనేది మీకు సినోనిమ్స్ గాను, ఆంటోనిమ్స్ గాను, వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్ గాను మరియు స్పెల్లింగ్ చెక్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ఉత్తమ్స్ అకాడమీలో వర్డ్ పవర్లో భాగంగా చెప్పినటువంటివి. అక్కడ ఇంకా మీకు చాలా క్లియర్ కట్గా పర్సన్, దాని యొక్క ప్రాక్టీస్ని ఏమంటారు, అడ్జెక్టివ్ని ఏమంటారు, తెలుగులో మీనింగ్ ఏముంటుంది, ట్రూ ఆర్ ఫాల్సా, ఎస్ ఆర్ నోనా, మ్యాచ్ ద ఫాలోయింగా, ఫిల్ ఇన్ ది బ్లాంక్సా, ఇవన్నీ కూడా కంప్లీట్గా ప్రతి సెషన్లో కూడా క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉత్తమ్స్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని వర్డ్ పవర్ మీకు హైకోర్టుకైనా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ ఎస్ఎస్సీ అయినా బ్యాంక్స్ కైనా ఏ పోటీ పరీక్షకైనా సరే అత్యద్భుతంగా మీకు పనిచేస్తుంది అనమాట. సో వర్డ్ పవర్ ఉంది. అదే మాదిరిగా హైకోర్టుకు సంబంధించిన ఫుల్ కోర్స్ కూడా అందుబాటులో ఉందన్నమాట. మరి చూద్దాం, ఇక్కడ పర్సన్స్ ఉన్నారు, మొత్తం 10 పర్సన్స్ అనమాట. ఆ యొక్క 10 పర్సన్స్ను తెలుగులో మీనింగ్ ఏమంటారు, ఇంగ్లీష్లో ఎట్లా గుర్తుపెట్టుకోవాలి, దాంతోపాటుగా దానికి ప్రాక్టీస్ని ఏమంటారు, అడ్జెక్టివ్ని ఏమంటారు చూద్దాం. మరి ప్రాక్టీస్ అండ్ అడ్జెక్టివ్ ఒక 2-3 చెప్తాను, తర్వాత మీరే ఫ్రేమ్ చేసుకోండి. ఒకసారి వర్డ్ చూద్దాం. సో మీరు కూడా పలకడానికి ట్రై చేయండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఓకే, మిజాంథ్రపిస్ట్, మిజోజినిస్ట్, గైనకాలజిస్ట్, మోనోగమిస్ట్, బిగామిస్ట్, పాలిగామిస్ట్, పాలిజినిస్ట్, పాలియాండ్రిస్ట్, ఫిలాంథ్రపిస్ట్, ఆంథ్రోపాలజిస్ట్. ఇక 10 పదాలను అత్యద్భుతంగా చూడబోతున్నాం. ఇవి చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్కి ఇది అద్భుతమైనటువంటి వర్డ్స్గా మనకు మైండ్లో నిలిచిపోతాయి అనమాట. చూస్తే ఇక్కడ మిజాంథ్రపిస్ట్, మీరు బాగా గమనించండి మిత్రమా, ప్రతి వర్డ్ చివరకు కూడా ఏముంది, మనకు ఇష్ట ఉంది. ప్రతి వర్డ్ చివరకు కూడా ఇష్ట ఉంది. సో ఇష్ట అంటే అర్థం ఏమంటే మనకు తెలుసు, మన సెషన్ మనం కూడా చూడడం జరిగింది, పర్సన్ అర్థం. ఏదైనా సరే ఒక వర్డ్ ఐఎస్ట్తో ఎండ్ అయిందంటే దట్ రిలేట్స్ టు పర్సన్ అని అర్థం. కాబట్టి వీళ్ళందరూ కూడా పర్సన్స్. మరి చూడండి, మిస్, ఎక్కడైనా సరే మీకు మిస్ అని వచ్చిందంటే అది నెగటివ్ మీనింగ్. అండర్స్టాండ్, మిస్అండర్స్టాండ్ అని అర్థం. ఇక్కడ మిజీన్ అనే దీంట్లో చూస్తే మిజీన్ అంటే అర్థం ఏమంటే హేట్ అని అర్థం, ద్వేషించడం అని అర్థం. అంటే ఇక మిజాంథ్రపిస్ట్ అయినా మిజోజినిస్ట్ అయినా రెండు కూడా ఏంటివి అంటే ద్వేషించే వాళ్ళు అని అర్థం, ద్వేషించే వాళ్ళు అని అర్థం. ఇక్కడ చూస్తే మరి ఆంథ్రోప్ ఉంది కదా, ఆంథ్రోప్ అంటే ఏమంటే ఆంథ్రోపాలజీ తెలుసు మనకు. ఆంథ్రోపాలజీ అంటే స్టడీ అబౌట్ మ్యాన్ కైండ్ అని అర్థం. కాబట్టి ఇక్కడ ఇష్ట అంటే పర్సన్, మిజన్ అంటే హేటింగ్, ఆంథ్రోప్ పీపుల్ అంటే ఏ పర్సన్, ఇష్ట పర్సన్ ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్ అంటే మానవులను ద్వేషించేవాడిని ఏమంటామంటే మనం మిజాంథ్రపిస్ట్ అంటాం. హూ హేట్స్ మ్యాన్ కైండ్, హూ హేట్స్ మ్యాన్ కైండ్. మరి మిజోజినిస్ట్ అంటే ఏమి అంటే చూసినట్టయితే ఇక్కడ మనకు మిజోజినిస్ట్లో జిన్ ఉంది. సో జిన్ అంటే ఏమి, గైన్ అని అర్థం. గైనకాలజిస్ట్ పేరు విన్నాం కదా. సో గైనకాలజిస్ట్ అంటే ఎవరు, ఫీమేల్ డాక్టర్. ఎక్కడైనా సరే మనకు జిన్ వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే ఫీమేల్ అని అర్థం, ఫీమేల్. ఇష్ట అంటే పర్సన్, మిజ్ అంటే హేటింగ్, జిన్ అంటే ఉమెన్. కాబట్టి ఏ పర్సన్ హూ హేట్స్, హేట్స్ ఎవరిని, ఉమెన్. సో స్త్రీలను ద్వేషించేవాడు, స్త్రీ ద్వేషి, స్త్రీ ద్వేషి, మానవ ద్వేషి, స్త్రీ ద్వేషి, ద్వేషించేవాడు. హూ హేట్స్ ఫీమేల్, ఏ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్ ఇస్ కాల్డ్ మిజోజినిస్ట్. మళ్ళీ గైనకాలజిస్ట్ మిత్రమా. సో జిన్ ఉంది కదా, ఇక్కడ కూడా జిన్, ఇక్కడ కూడా జిన్ ఉంది కదా. ఇక్కడ ఏమన్నాం, ఏ పర్సన్ హూ హేట్స్ ఫీమేల్, ఇక్కడ ఇది ఫీమేల్. ఇష్ట అంటే పర్సన్, లోగి అంటే ఏమి స్టడీ, గైనకాలజీ, ఆంథ్రోపాలజీ ఉంది కదా. సో ఆంథ్రోపాలజీ అయినా, గైనకాలజీ అయినా, బయాలజీ అయినా ఎక్కడైనా సరే మనకు చివరిలో లోగి అని వచ్చిందంటే దాని మీనింగ్ ఏమంటే టు స్టడీ అని అర్థం. ఇది ఇష్ట అంటే పర్సన్, లోగి అని స్టడీ, జిన్ ఉమెన్, ఎకాలజీ వాటి మీద అధ్యయనం చేసేవాడు. అంటే ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ ఎయిల్మెంట్స్. ఏ వ్యక్తి అయితే స్త్రీలను గురించి చదువుతాడో, అంటే స్త్రీల రోగాల గురించి చదువుతాడో, చదువుమే కాదు
మనం ఫీమేల్ డాక్టర్ కూడా పోతాం, ఈ పలానా జబ్బు అని చెప్తారు, అది సరిపోద్దా, మరి దానికి ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా, మెడిసిన్ ఇవ్వాలి కదా. కాబట్టి ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ దాని సరిపోదు, వాటికి రెమెడీ కూడా చెప్పగలగాల. కాబట్టి అండ్ ఎయిల్మెంట్ అంటే ఏమండి చెప్పడం, నిర్ధారించి వాడికి రెమెడీ కనిపెట్టడం అనమాట. కాబట్టి ఏ పర్సన్ హూ హూ స్టడీస్ అబౌట్ ఫీమేల్ ప్రాబ్లమ్స్ అండ్ దేర్ ఎయిల్మెంట్స్, సింపుల్గా ఏం చెప్తామంటే మనం ఫీమేల్ డాక్టర్ అని చెప్తాం, ఫీమేల్ డాక్టర్. దెన్ మోనోగామిస్ట్, మోనో అంటే సింగిల్ అని అర్థం, మోనార్క్ అంటాం, మోనార్క్ అంటే ఆర్క్ అంటే రూలింగ్, మోన్ అంటే సింగిల్. ఏ పర్సన్ హూ రూల్స్, ఏకచక్రాధిపత్యం చేస్తారో అతను మోనార్క్ అంటాం, మోనార్క్. మోనో అంటే సింగిల్. కాబట్టి గామి అంటే ఏమంటే మ్యారేజ్, గామి అంటే మ్యారేజ్, నేను మనకు వచ్చింది మిజోగామిస్ట్. కాబట్టి ఇష్టంటే ఏ పర్సన్ హూ టేక్స్ సింగిల్, మోన్ అంటే సింగిల్, గామి అంటే మ్యారేజ్, ఏ పర్సన్ హూ టేక్స్ సింగిల్ మ్యారేజ్ అంటే ఏక పత్ని వ్రతి అంటే ఒకే పెళ్లి చేసుకునే వ్యక్తిని ఏమంటారంటే మనం మోనోగామిస్ట్ అంటాం. మేల్ కావచ్చు, ఫీమేల్ కావచ్చు, ఒకే పెళ్లి చేసుకుంటే దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ మోనోగామిస్ట్. దట్ సిస్టమ్ ఈజ్ కాల్డ్ మోనోగామి. దట్ అడ్జెక్టివ్ ఈజ్ కాల్డ్ మోనోగామస్. మళ్ళీ చూద్దాం అది. బిగమిస్ట్, బై అంటే రెండు, బై సైకిల్ అంటాం. సో బై సైకిల్ అంటే ఏమండి, బై సైకిల్ అంటే వీల్, బై అంటే రెండు, ఇట్ హ్యావింగ్ 2 వీల్స్. అందుకని మనం సైకిల్ బైసికల్ అంటాం, ఎందుకంటే దానికి 2 వీల్స్ ఉన్నాయి కాబట్టి. ఏ దానికైతే 2 వీల్స్ ఉంటాయో దట్ ఈస్ కాల్డ్ బైసైకిల్. దీన్ని మనం బైసెక్ట్ అంటే ఒక రేక్ ఉంటుంది, ఇది కట్ చేస్తుంది కదా, ఇది ఒక భాగం ఇది ఒక కట్ చేసింది, ఇది రెండుగా కట్ చేసింది కదా, దిస్ ఇస్ కాల్డ్ బైసెక్ట్. బై అంటే రెండు అని అర్థం. బైనామియల్, బైనరీ డిజిట్స్ రెండు కదా, 0 1 ఆర్కల్ బైనరీ డిజిట్స్ కదా. కాబట్టి బై అంటే రెండు, గామిట్ అని చెప్పిన మ్యారేజ్, ఇక్కడ గామిట్ మ్యారేజ్, ఇష్ట అంటే పర్సన్. సో బిగమిస్ట్ అంటే ఏమంటే ఏ పర్సన్ హూ టేక్స్ 2 మ్యారేజెస్ అంటే ఇది ఇల్లీగల్ అనమాట, అంతే కదా. ఒక్క పెళ్లి చేసుకుంటే ఇండియాలో లీగల్, 2 అయితే అది ఇల్లీగల్, దానికి కొన్ని పర్మిషన్స్ కావాలి, అన్నీ ఉంటాయన్నమాట. కాబట్టి బిగమిస్ట్ అంటే ఎవరంటే ఏ వ్యక్తి అయితే 2 పెళ్లి చేసుకుంటాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం బిగమిస్ట్ అంటాం. మళ్ళీ మనకు పాలిగామిస్ట్ ఉంది, గామి అంటే మళ్ళీ మ్యారేజ్ వచ్చింది, పాలి అంటే మోర్, పాలినామియల్ థియరీ, పాలిగాన్, పాలినామియల్ ఉంది కదా. పాలి అంటే ఏమంటే మీనింగ్ మోర్ అని అర్థం, పాలి మీన్స్ మోర్ అని అర్థం. గామి అంటే మ్యారేజ్, ఇష్టం పర్సన్, ఏ పర్సన్ హూ టేక్స్ మెనీ మ్యారేజెస్, మల్టిపుల్ మ్యారేజెస్ అయితే ఆ వ్యక్తిని మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ పాలిగామిస్ట్. దెన్ పాలిజిన్నిస్ట్, పాలి అంటే మోర్, జిన్ అంటే చెప్పినాం, జిన్ ఫీమేల్ కదా, ఫీమేల్. ఓకే, పాలి అంటే మోర్, జిన్ అంటే ఫీమేల్, ఇష్టం పర్సన్, ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ ఉమెన్, ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ ఉమెన్, ఎక్కువ మంది ఆడవాళ్ళు ఉంటే ఎవరుకుంటారు, ఒక మగవాడికి అంటే ఒక భర్తకు అనేక మంది లేడీస్ ఉంటే అంటే అర్థమేమి, అనేక భార్యలు ఉంటే. ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ వైఫ్స్, ఏదైనా సరే ఒక వ్యక్తికి అనేక మంది భార్యలు ఉంటే, 2 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే, దట్ పర్సన్ ఈజ్ కాల్డ్ పాలిజినిస్ట్. మరి క్యాన్ గెస్ ఏ ఫీమేల్ హ్యావింగ్ మోర్ హస్బెండ్స్ ఏం చెప్తారు, ఆండ్రో అంటే మేల్ అండి. సో ఆండ్రో అంటే మేల్ అని అర్థం, ఆండ్రో మీన్స్ మేల్ అని అర్థం. మరి దీన్ని బ్యాక్ చేసుకొని ఏ ఫీమేల్ హ్యావింగ్ మోర్ హస్బెండ్స్, మోర్ కదా, మోర్ అంటే ఏమి పాలి, ఎవరికైనా నాకు హస్బెండ్స్ అంటే మేల్ కదా, మేల్ అంటే ఏమి ఆండ్రో, మనకు కలిసిందేమి పర్సంటేజ్ పాలియాండ్రిస్ట్. సో పాలియాండ్రిస్ట్ అంటే ఎవరంటే ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ హస్బెండ్స్. ఇప్పుడు ఎవరైనా ఉన్నారంటే ఎస్, మహాభారతంలో ద్రౌపది, సో ఫీమేలే కదా, ఆమెకు 5 మంది భర్తలు కదా. ఇక్కడ ద్రౌపదిని మనం ఏమంటామంటే మనం పాలియాండ్రిస్ట్ అంటాం. ఒక లేడీ, ఒక భార్యకు ఎక్కువ మంది భర్తలు ఉంటే దట్ ఈస్ కాల్డ్ పాలియాండ్రిస్ట్. ద రివర్స్ ఏమవుతుందంటే ఆపోజిట్ పాలిజినిస్ట్ అవుతుంది. మరి పాలియాండ్రిస్ట్, ఓకే, ఇది ఒక పాలియాండ్రిస్ట్, ఓకే ఇదే కదా. సో ఇష్టం అంటే పర్సన్,
పాలి అంటే మోర్, ఆండ్రో అంటే మేల్. సో పాలియాండ్రిస్ట్ అంటే ఏమంటే ఏ పర్సన్ హ్యావింగ్ మోర్ మేల్స్ అంటే ఏ ఫీమేల్ హ్యావింగ్ మోర్ హస్బెండ్స్. ఫిలాంథ్రపిస్ట్, ఓకే. ఆంథ్రోప్ అంటే చెప్పిన మనం మిజాంథ్రోపిస్ట్ వచ్చింది మనకు. మిజాంథ్రోపిస్ట్ ఏ పర్సన్ హూ హేట్స్ మ్యాన్ కైండ్, కాబట్టి ఇక్కడ ఫిలా అంటే లవ్ అని అర్థం. ఫిలాంథ్రపీ, ఫిలాంథ్రపిస్ట్, ఫిలాటెలీ, బిబ్లియోఫైల్, ఆంగ్లోఫైల్, రష్యోఫైల్, ఇండోఫైల్, ఇటువంటి పదాలు దండిగా వస్తే బెబడగా అన్నీ నీకు నేర్పిస్తా. మరి ఫిలాంథ్రపిస్ట్ అంటే ఎవరంటే ఇష్ట అంటే పర్సన్, ఫిల్ అంటే లవ్, ఆంథ్రోప్ అంటే మ్యాన్ కైండ్. ఏ పర్సన్ హ్యావింగ్, ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్, ఏ వ్యక్తి అయితే మానవులు ప్రేమిస్తాడో ఆ వ్యక్తిని ఏమంటామంటే మనం ఫిలాంథ్రపిస్ట్ అంటాం. సో ఫైల్ అంటే లవ్, హేట్ ఏమన్నాం మిజీన్. కాబట్టి ఫిలాంథ్రపిస్ట్కి ఆపోజిట్ ఏమి అంటే ఆపోజిట్ ఏమంటే మిజాంథ్రపిస్ట్. చూసారా ఇక్కడ మనకు ఆపోజిట్ వర్డ్ కూడా వచ్చింది. సో మిజాంథ్రపిస్ట్కి ఆపోజిట్ ఏమంటే ఫిలాంథ్రపిస్ట్. ఏ పర్సన్ హూ లవ్స్ మ్యాన్ కైండ్ ఇస్ కాల్డ్ ఫిలాంథ్రపిస్ట్. ఆంథ్రోపాలజిస్ట్ ఇష్ట అంటే పర్సన్, లోగి అంటే స్టడీ, ఆంథ్రోప్స్ అంటే మ్యాన్ కైండ్. ఏ పర్సన్ హూ స్టడీస్ అబౌట్ మ్యాన్ కైండ్, మానవత్వం అంటే మానవుల గురించి చదివే వ్యక్తిని ఏమంటామంటే మనం ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. ఏ పర్సన్ హూ లోగి అంటే స్టడీస్ అబౌట్ మ్యాన్ కైండ్. సో మానవుల గురించి, మానవ అభివృద్ధి గురించి చదివే వ్యక్తిని ఏమంటామంటే మనం ఆంథ్రోపాలజిస్ట్ అంటాం. చూసారా? మరి చూస్తే ఇక్కడ మరి దీనికి ప్రాక్టీస్ ఏమి అంటే, సో మిజాంథ్రపిస్ట్ కదా, మిజాంథ్రపీ ఒక వర్డ్ చివర ఓ ఇచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ ప్రాక్టీస్ అని అర్థం. సో మిజాంథ్రపిస్ట్కు మిజాంథ్రపీ అంటాం, మిజోజినిస్ట్కు మిజోజిని అంటాం, గైనకాలజిస్ట్కు గైనకాలజీ అంటాం, మోనోగామిస్ట్కు మోనోగామి అంటాం, బిగమిస్ట్కు బిగామి అంటాం, దెన్ పాలిగామిస్ట్కి పాలిగామి అంటాం, పాలిజినిస్ట్కి పాలిజిని అంటాం, పాలియాండ్రిస్ట్కి పాలియాండ్రీ అంటాం, ఫిలాంథ్రపిస్ట్కి ఫిలాంథ్రపీ అంటాం, ఆంథ్రోపాలజిస్ట్కి ఆంథ్రోపాలజీ అంటాం. అదేంటది ప్రాక్టీస్. ఇవన్నీ కూడా మీకు మన యొక్క వర్డ్ పవర్ ఉత్తమ్ అకాడమీ యాప్లో ఉన్నటువంటి వర్డ్ పవర్లో క్లియర్ కట్గా టైపింగ్ చేసుకొని నీట్గా దాని తెలుగు మీనింగ్, ఇంగ్లీష్ మీనింగ్, ఆపోజిట్ వర్డ్, మ్యాచ్ ద ఫాలోయింగ్లో ఏం ట్రూ ఆర్ ఫాల్స్లు, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ అన్నీ కూడా నీట్గా ఉన్నాయన్నమాట. ఇంట్రెస్ట్ ఉంటే మన యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి అడ్జెక్టివ్ అవుతుందంటే ఏదైనా ప్లీజ్ రిమెంబర్, ఒక వర్డ్ చివర ఐసీ కానీ లేదా ఒక వర్డ్ చివర ఓఎస్ కానీ వచ్చిందంటే అది అడ్జెక్టివ్ అని భావించండి. ఇప్పుడు మిజాంథ్రపిస్ట్ ఉంది, దానికి ఏమవుతుంది మనకు అడ్జెక్టివ్. వాడికి అడ్జెక్టివ్ యాడ్ చేసేది అంటే ఉన్నదాన్ని ఇంకా ఎక్కువ చెప్పేది దాన్ని అడ్జెక్టివ్ అంటాం. రాముడు అందగాడు, బాగుంది, రాముడు చాలా అందగాడు, ఇక్కడ చాలా అనేది అడ్జెక్టివ్. అతను అందంగా ఉన్నాడు, చాలా అందంగా ఉన్నాడు, పరిగెడుతున్నాడు, వేగంగా పరిగెడుతున్నాడు, వేగంగా అనేది అడ్జెక్టివ్. కాబట్టి ఇక్కడ మిజాంథ్రపిస్ట్కి అడ్జెక్టివ్ అవుతుందంటే మిజాంథ్రపిక్ లేదా మిజాంథ్రపస్. దెన్ మిజోజినిస్ట్ మిజోజినస్ లేదా మిజోజినిక్. గైనకాలజిస్ట్ గైనకలాజికల్, ఇక్కడ సిఎల్ వస్తుంది, గైనకలాజికల్. మోనోగామిస్ట్ మోనోగామస్. బిగమిస్ట్ బిగమస్. ఆ విధంగా ఒక వర్డ్ చివర వై వచ్చిందంటే అది ప్రాక్టీస్గా భావించండి. ఒక వర్డ్ చివర ఐసీ కానీ ఓఎస్ కానీ సిఎల్ కానీ వస్తే దాన్ని అడ్జెక్టివ్గా భావించండి. సో ఈ విధంగా మన యొక్క యాప్ నందు మీకు కోర్సు లభిస్తుంది. మీరు ఖచ్చితంగా మన యొక్క ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. రాబోయే ఈ యొక్క ఎగ్జామ్స్ ఎక్కడైతే మీకు ఇంగ్లీష్ ఉంటుందో అది చాలా మీకు యూస్ఫుల్గా ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బట్ డోంట్ ఫర్గెట్ టు షేర్ దిస్ వీడియో, లైక్ దిస్ వీడియో. మీకు డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.